ధనాన్ని తొలగించి దేవుని వైపు వారిని మళ్లించాలి. చూడండి, కాబట్టి చీకటిలో నుండి వారిని వెలుగులోనికి రప్పించటానికి దేవుడు లోకానికి యేసుక్రీస్తుని పంపినట్టుగా మనము చూస్తున్నాము. తర్వాత మనం యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనంలో చూసినట్టయితే, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకట్లో నిలిచిండుకున్నట్టు నేను ఈ లోకమునకు వెలుగై వచ్చి ఉన్నాను. ఎవడైనాను నా మాటలు విని వాటిని గైకొని వెడల నేను అతనికి తీర్పు తీర్చను. కాబట్టి నేను ఈ లోకంలోనికి వెలుగుగా యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు. అయితే చీకట్లో నుండి మనము ఆయన వెలుగులోనికి ఏం చేస్తాడు? మనలందరినీ కూడా ఆయన పిలుచుకొనుచున్నాడు. మన కనులు గుడ్డిగా అయినాయి. మన కనులతో దేవుణ్ణి మనము చూడడం లేదు. మన కనులతో దేవుణ్ణి మైపరచడం లేదు. మన కనులు దేవుణ్ణి మనం చదవడం లేదని, అందుకే మనందరం కూడా ఎలా ఉన్నంట గుడ్డివారిగా ఉంటున్నాము. అయితే యేసుక్రీస్తు లోకానికి ఏం తెచ్చాడంట? ఆయన వెలుగుగా వచ్చాడు. కాబట్టి వెలుగు ఏం చేస్తుందంట? చీకటిని తొలగిస్తుంది, తర్వాత వెలిగింపబడుతుంది, కనులను తేటగా చేస్తుంది. కాబట్టి చీకటి అంటే అంధకార సంబంధమైనటువంటిది, అది పాపము సంబంధమైనది, అది ఈ లోక సంబంధమైనటువంటిది. అయితే వెలుగు దేవుని రాజ్యముగా మనము చూస్తున్నాము. కాబట్టి అందుకే ఎవడైనను నా మాటలు విన్న ఎడల ఏమైందంట? వాటికి నేను తీర్పు తీర్చను. కాబట్టి తీర్పు తీర్చే వాళ్ళు ఎక్కడ ఉంటారు ఇప్పుడు? అంతే కదా, చీకట్లో ఉన్న వాళ్ళు. ఇప్పుడు అంటే దేవుని నమ్మని వాడు, దేవుణ్ణి నమ్మని వాడు, దేవుణ్ణి విశ్వసించని వాడు, మారు మనసు పొందని వాడు, తర్వాత బాప్తిసం తీసుకోకుండా చీకటిలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీర్పిస్తాడు. అయితే నా యందలి విశ్వాసం ఉంచి నా మాటలు విన్నవాడు నేను వారికి తీర్పు తీర్చను. చూడు, సింపుల్ గా తెలుపు. నా మాట ఎవరైతే వింటారో నేను వారికి తీర్పు తీర్చను. నా మాటలు వినకుండా నువ్వు గుడ్డివారిగా చీకట్లోనే ఉన్నవనుకో, నేను వారికి తీర్పు తీర్చడానికి సిద్ధంగా. కాబట్టి అందుకే యేసుక్రీస్తు ఈ లోకముగా వెలుగుగా వచ్చాడు. ఎందుకంట మనందరము కూడా చీకట్లో ఉన్నాము, మనందరూ కూడా గుడ్డితనముతో ఉన్నాము. కాబట్టి వారందరినీ కూడా వెలుగులోనికి నడిపించడానికి యేసుక్రీస్తు వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్టయితే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఇండునని వారితో చెప్పాను. కాబట్టి నేను లోకమునకు ఆయన ఏమైనా వెలుగయ్యాడంట. కాబట్టి మనము ఎప్పుడైతే ఆ వెలుగును వెంబడిస్తామో ఏముంటుందని వెలిగిస్తే జీవము అనేది మనకు వస్తుంది. ఎప్పుడైతే ఆ వెలుగును మనం వెంబడించే వారిగా ఉన్నట్టయితే అప్పుడు మనకు ఏం కలుగుతుందంట? మనకు జీవము అనేది మనకు కలుగుతుంది. అయితే మనము యేసుక్రీస్తును వెంబడించకుండా ఏం చేస్తున్నామంట? ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి వాటిని మనము వెంబడిస్తూ మనము తిరుగుతున్నాము. అయితే నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తును అయితే నువ్వు వెంబడిస్తావో అప్పుడు ఏమవుతుందంట? మనకు జీవాన్ని ఆయన దయచేస్తాడు. ఒకవేళ నువ్వు వెలుగును వెంబడించకుండా నువ్వు చీకటిని వెంబడించినట్టయితే నీకు తీర్పు తీర్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మనము
దేవుణ్ణి వెంబడించే వారిగా మనము ఉండాలి. తర్వాత రోమాపత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్టయితే